వచ్చే ఎన్నికల్లో కనీసం బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తా అని అంటున్నాడు. అది సవాల్ అని చెప్పిండు మరి ముఖ్యంగా. అంటే ఇక చెప్తున్నా కదా, అదే ఆయన ఏదో ఇక చేతగాంతనాన్ని భయాన్ని ఇది వాళ్ళ హరీశ్రావు గారు సరిగ్గా చెప్పిండ్రు. ఇక ఆయన మాట మంత్రులు వినే పరిస్థితి ఉండదు. మీరు ఇవాళ స్పష్టంగా చూడండి, అంటే ఈయన ఉడుముజు వచ్చినట్టు కాంగ్రెస్లో వచ్చింది. సో వచ్చినాక ఏమైపోయింది, అది నిర్జీవం అయిపోతుంది. కాంగ్రెస్ నిర్జీవం అయిపోతుంది కానీ జీవన్ రెడ్డి బయటపడ్డాడు. ఇది చచ్చిపోతున్నదని, ఉడుముజు వచ్చింది కాంగ్రెస్ వచ్చింది అనేది అర్థమైంది జీవన్ రెడ్డికి. లేకుంటే గంత సీనియర్ నాయకుడు ఏది ఏమైనా సరే, అక్కడ వేరే ఎమ్మెల్యే వచ్చినా ఏమైనా నేను ఈయన కాకుండా ఇంకోటి పట్టుకుంటా, నేను అందులోనే ఉంటాను అనుకోవాలి కదా. ఈ చీడ పురుగును చీము నెత్తురున్నవాడు ఎవడు భరించేటట్లేదు ఇక కాంగ్రెస్లో. చీము నెత్తురున్నవాడెవడు ఈ చీడ పురుగును ఇక భరించరు. అందువల్ల ఏమైపోయిందంటే ఇక ఎవడు వినడు అనేది అర్థమైంది. ఇక అక్కడ ఏదో మేకపోతు గాంభీర్యం, ఏదో మేకప్ చేయాలి, తన అదే పిచ్చి ప్రేలాపన, ఈ 2.5 ఏళ్ల ప్రేలాపనతో ఏదో ఇంకేదో నేను విశ్వాసం కల్పించగలను అని, ఒక దీపం ఆరిపోయే ముందు కొంచెం ఎక్కువ వెలుగుతుంది కదా, అట్లాంటి ప్రయత్నం ఏదో నిన్న ఆయన చేసిండు. బట్ ఇక అయిపోయింది. అంటే ఆయన తన గ్రౌండ్ కోల్పోయాడు.